ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ వాది పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా చూస్తున్నారు? దాదాపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఇష్యూ జరగబట్టి దాదాపు ఒక 10-15 రోజులు అవుతుంది. ఇటు ఇండస్ట్రీ సపోర్ట్ చేయట్లేదు, అటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా వివాదం సంబంధించి అటు కూర్చొని ఇటు కూర్చొని కనీసం ఏదైనా చర్చలకు పిలవడం అట్లాంటి ప్రోగ్రామ్ అయితే జరగట్లేదు. తెలంగాణ వాదులు అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అసలు ఏంటి, ఏం చెప్తారు దానికి సంబంధించి? బాలసుబ్రహ్మణ్యం అన్న ఆయన పాటలన్నా తెలంగాణలో వ్యతిరేకించే చిన్న పిల్లోడు కూడా లేడు. ఏ ఒక్కరు వ్యతిరేకించరు. ఆయన చాలా గౌరవిస్తాం. అందరికి కూడా మనసులో బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ ఉంటాడు. కానీ ఈ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, రవీంద్ర భారతి లాంటి ప్రైమ్ ప్లేస్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు లేకుండా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడదామనేసరికి ఘంటసాలను ఎప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. మరి బాలసుబ్రహ్మణ్యాన్ని ఎందుకు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారంటే, ఆయన ఆ తెలంగాణ జాతీయ గీతం అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ పాటను ఆయన ద్వారా వినిపించాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి ఆ రోజు రసమయ బాలకృష్ణ గారు ఆయన దగ్గర పోయి అడగడం జరిగినప్పుడు ఆ పాట అంతా బాగా ఇష్టపడ్డాడు ఆయన. లాస్ట్కి వచ్చేసరికి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అన్న దగ్గర ఈ స్వరాష్ట్రం అనేది ఆ వర్డ్ తీసేయమన్నాడు. స్వరాష్ట్రం అనే ఒక్క వర్డ్ తీసేస్తే చాలు నాకు అంటే, లేదు అది ఉండాల్సిందే, అది మా జాతీయ గీతము, మేము ప్రార్థనా గీతంగా మేము పాడుకుంటాం, అది వీలు కాదని చెప్పాడు బాలకృష్ణ. వీలు కాదని చెప్తే ఆ డబ్బులు రిటర్న్ తెచ్చి ఆయనకిచ్చి ₹1 కోటి ఇచ్చినా నేను పాడను, నేను సమైక్యవాదిని అని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రజలంతా కోట్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా కాదు, మేము ప్రత్యేక రాష్ట్రంగా ఉంటామని చెప్పినప్పుడు, నేను సమైక్యవాదిని అని చెప్పి ఆ పాటను రిజెక్ట్ చేసినప్పుడు సమైక్యవాది విగ్రహాన్ని ఎందుకు పెట్టనిస్తారు? నేను కూడా విగ్రహం పెట్టద్దని అంటున్నా. ఎక్కడ పెట్టాలి విగ్రహం? త్యాగరాయ గాన సభలో పెట్టుకో, లేకుంటే కల్చరల్ ఈవెంట్స్ జరిగే ప్లేసెస్ ఉన్నాయి, ఫిలిం కల్చరల్ క్లబ్ ఉంది వాళ్ళది, ప్రొడ్యూసర్స్ ఉన్నది, సినిమా వాళ్ళవి ఉన్నాయి, ఎక్కడన్నా పెట్టుకొని సినిమా వాళ్ళ దానిలో పెట్టుకోమని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి రెచ్చగొట్టుడు ఎందుకు? ఒక పక్కన తెలంగాణ వాదులంతా ఐక్యమవుతున్నారు విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని. ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి విగ్రహం పెడితే మేము కూలగొడతామని కూడా చెప్పారు. కూలగొడితే ఎవరికి అగౌరవం? బాలసుబ్రహ్మణ్యం కాదా? కాంట్రవర్సీ ఉన్న కాడ తీసుకొచ్చి విగ్రహం పెట్టి కూలగొట్టేయాలంటే నీకు బాలసుబ్రహ్మణ్యం మీద నీకేం ప్రేమ ఉన్నట్టు? నీకు ప్రేమ ఉంటే అందరు యాక్సెప్ట్ చేసే ప్లేస్లో పెట్టు. కూలగొడతామని బెదిరించినాక కూడా పెడుతున్నావు అంటే నీకు బాలసుబ్రహ్మణ్యం మీద నీకు గౌరవం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కూలగొడితే రేవంత్ రెడ్డి వహించాలి. వాళ్ళని పిలిపించి మాట్లాడి ఒప్పించి పెట్టుకో రవీంద్ర భారతిలో. ఒకవేళ ఎవరు ఒప్పుకోలేదనుకో, ఉద్యమకారులు ఎవరు ఒప్పుకోలేదనుకోండి, ఎవరు ఒప్పుకోరు నాకు తెలిసి, ఒప్పుకోనప్పుడు షిఫ్ట్ చేయి. దాన్నేమి ముఖ్యమంత్రికి కిరీటం కింద పడ్డట్టేం కాదు కదా. మా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నేను పనిచేస్తున్నా అనే ఒక మెసేజ్ పోతుంది. నేను ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు చెప్పేది ఏంటంటే, ఇది ఒక విగ్రహం సమస్య కాదు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి బతుకమ్మ మాయం చేసినప్పుడే ఈయన ఒక కుట్రదారుడు, ఈయన మన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే ఈ కథలు చేస్తున్నాడు అనేది మీకు అర్థం కావాల్సి ఉండే. సరే, ఆ రోజు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు చేశారు. ఆ పాట కూడా ఉద్యమ రాగం నుంచి సినిమా రాగం వైపు ఎందుకు పోయింది? అందశ్రీ రాసిండు కావచ్చు, రాసి ఇచ్చేసిండు. ఇక అందశ్రీకి ఏం రైట్ లేదు దాని మీద, ప్రజలకు ఉంది రైటు, ప్రజలు ఓన్ చేసుకున్నారు. అందశ్రీ చెప్పిండు కాబట్టి కీరవానికి ఇస్తావాను, కీరవాన్ అంటే కూడా గౌరవం. కానీ ఆ పాటను ఇప్పుడు ఉన్న ఆ రాగాన్ని ఎవరైనా ఆలపిస్తున్నారా? ఇప్పుడు చిన్న పిల్లల్ని పిలిచి మీరు జయ జయ తెలంగాణ పాడమంటే ఉద్యమ పాటే పాడతారు, పాత పాట పాడతారు, ఈ పాట పాడరు కదా. ఇదంతా ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీద దాడి. ఎందుకు చేస్తున్నాడు? ఈయన నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు, ఏ మాత్రం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని మట్టుబెట్టడానికే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు, కొనసాగుతున్నాడు. సరే, ప్రజలు ఏదో తెలుసో తెలియకుండా ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రజల బాధ్యత ఏంది? ఈ ఫస్ట్ బాధ్యత ప్రజలది ఉంటుంది. మీరు ఓట్లేసి గెలిపించారు, తెలంగాణ అస్తిత్వాన్ని మట్టుబెట్టాడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఉద్యమ బాట పట్టండి అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజల ఆకాంక్షల్లో ఉండాలి. తెలంగాణ అస్తిత్వాన్ని ఈయన తాకట్టు పెడుతున్నాడు, స్వయం పాలనను లేకుండా చేశాడు. ఇప్పటికి 60 సార్లు ఢిల్లీకి పోయాడు.
కాబట్టి ఈ విషయాల మీద సోయి తెచ్చుకోవాల్సింది ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో రవీంద్ర భారతిలో పెట్టడానికి వీల్లేదు. ఉద్యమకారులు ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని నేను కూడా వాళ్ళతో గొంతు కలుపుతున్నా. ఇంత ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. అట్లా ప్రభుత్వం తరపు నుంచి కూడా కనీసం ఒక మినిస్టరో లేకపోతే సాంస్కృతిక శాఖకు సంబంధించిన పెద్దలు అటు ఇటు వర్గాలను కూర్చుండబెట్టి ఒక కాంప్రమైజ్ చేసే ధోరణిలో సరే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు ఆ ధోరణి ఎందుకు కనబడతలేదు అటు ఇండస్ట్రీకి సంబంధించి కానీ ప్రభుత్వం సంబంధించి కానీ? ఎవరు చేయాలి? ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రి దిల్ రాజు గారిని పిలిచి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, సినిమా పెద్దలతో మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడి కొంచెం ఇది కళాకారుల విషయంలో ఇట్లాంటి పట్టుదలలు వద్దని చెప్పండి అని చెప్పాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచినా అనుకో ఇంకా ఎక్కువ అవుతుంది. అది దిల్రాజు గారు పిలిచి ఏంటి మీ అభ్యంతరం అంటే వీళ్ళు చెప్తారు అక్కడ వద్దండి వేరే ఎక్కడైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదని చెప్తారు. ఇదే విషయాన్ని ఆయన కమ్యూనికేట్ చేయాలి ముఖ్యమంత్రికి. ఓన్లీ రవీంద్ర భారతిలో పెట్టడమే మీ అభ్యంతరమా లేకపోతే తెలంగాణలో పెట్టకపోవడం ఇట్లా ఏం చెప్తున్నారు అసలు మొత్తం? రవీంద్ర భారతిలో తప్ప రవీంద్ర భారతి లాంటి ప్రామినెంట్ ప్లేసెస్ అసెంబ్లీ కావచ్చు లేకుంటే తెలుగు యూనివర్సిటీ కావచ్చు ఇట్లాంటివి వదిలేస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏంటంటే ప్రామినెంట్ ప్లేస్లలో బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. కల్చరల్ ప్లేసెస్లో పెట్టుకోమనండి, మనకేం ఇబ్బంది లేదు. రవీంద్ర భారతి కల్చరల్ ప్లేసే అంటే కళాకారుడుగా అసలు సమైక్యవాదుల కల్చరల్ ప్లేస్ కాదు అది, అది తెలంగాణ కల్చరల్ ప్లేస్. అది సమైక్యవాదులకు ఆడ స్థానం లేదు. ఈయనదే కాదు సమైక్యవాదిగా ఉన్న ఏ ఒక్కరి విగ్రహాన్ని పెట్టనిచ్చేది లేదు అక్కడ. తెలంగాణ కళలకు కనాచేది, తెలంగాణ కళాకారులకు అది పెట్టమని తెలంగాణ కళాకారుల లిస్టు అనౌన్స్ చేశారు కదా. చుక్క సత్య దగ్గర నుంచి ఎంతోమంది కళాకారులు గద్దర్ దాకా గద్దర్ది పెట్టుకోమని ఎవరికి అభ్యంతరం లేదు. అంతేగాని సమైక్యవాది ఆయన నేను పాటే పాడను కోటి రూపాయలు ఇచ్చిన పాడను అని జాతీయ గీతాన్ని అవమానపరిచిన వ్యక్తి ఎట్లా పెట్టనిస్తాం? అది తెలంగాణ కల్చరల్ అథారిటీ, అది రవీంద్ర భారతి అంటే తెలంగాణ కల్చరల్ ఇది. కాబట్టి అక్కడ పెట్టే సమస్య లేదు. రాష్ట్రం రాకముందు దాదాపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, పశ్చిమ బెంగాల్కి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి రవీంద్ర భారతి పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఒక తెలుగువాడు సాటి తెలుగువాడికి సంబంధించి రవీంద్ర భారతి రవీంద్రుడు మొత్తం దేశం గర్వించే వ్యక్తి. ఆయన రాసిన జనగణమనలో అభ్యంతరాలు ఉంటుండొచ్చు కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. స్వతంత్ర గీతం అయింది, రాజ్యాంగంలో భాగమైంది అది. కాబట్టి రవీంద్రుడిని ఏ ఒక్క బెంగాలో ఇంకోటో ఆయన అక్కడ పుట్టవచ్చు ఆడ పెరగవచ్చు కానీ రవీంద్రుడు భారతదేశానికి కావాల్సిన వ్యక్తి. కాబట్టి రవీంద్ర భారతి అనే పేరు అప్పుడు పెట్టింది, దాన్ని మార్చడానికి వీల్లేదు. రేపు భవిష్యత్తులో కూడా మేము ఒక తెలంగాణ వాది పేరు పెడతామంటే లేదు. కానీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎక్కడన్నా కూడా సమైక్యవాదులై ఆంధ్రకు పంపించాలి. ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి 10 సంవత్సరాలు మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పలేదు. కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ముఖ్యమంత్రిగానే ఈ సమైక్యవాదుల విగ్రహాలను ఎందుకండి ట్యాంక్ బండ్ మీద అని అంటే లేదు వాటిని మనము తెలంగాణ 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రం గొల్లెం ఉంది కదా, ఉమ్మడి రాజధాని ఉంది కదా, అందుకని అది అయిపోయిన తర్వాత మనం పంపిద్దామని అన్నాడు. ఆయన మంచిగా బందోబస్తుగా దెబ్బతినకుండా సగౌరవంగా వాళ్ళ ప్రభుత్వానికి అప్పచెప్దాం, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని అప్పటి వరకు వాళ్ళ క్యాపిటల్ అయిపోతే అమరావతికి పంపిద్దామని అన్నాడు ఆయన చంద్రబాబు ఉన్న పీరియడ్లో. అదే విషయం మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తే మళ్ళీ గుర్తు చేస్తాం. రేవంత్ రెడ్డి అయితే ఏది విగ్రహం తీసేయకపోగా ఇంకా కొన్ని విగ్రహాలు కూడా పెడతాడు ఆంధ్ర వాళ్ళే. ఒక బాలసుబ్రహ్మణ్యంతో ఆగదు ఇది. రేపు ఎవ్వరి విగ్రహమైనా తీసుకొచ్చి పెడతాడు. రేపు హరికృష్ణది కూడా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనిషి ఇక్కడ, మనసు అక్కడ. కాబట్టి ఆయన భౌతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మానసికంగా టీడీపీలో ఉన్నాడు. కాబట్టి ఆయన నుంచి మేమేం ఆశిస్తలేము. ఇంకా విద్రోహకర చర్యలే చేస్తాడు ఈ 3 ఏళ్ళు కూడా. కాబట్టి సమైక్యవాదుల విగ్రహాలు తెలంగాణలో ఉండడానికి లేదు. వాళ్ళు ఈ రాష్ట్రం విడిపోవద్దు అనుకున్నారు కాబట్టి విడిపోయిన రాష్ట్రంలో వాళ్ళు అక్కర్లేదు మాకు. కాసుబ్రహ్మణ్యుడు పంపించేయాలి, నీలం సంజీవ్ రెడ్డిది కూడా పంపించేయాలి. ఎందుకంటే వాళ్ళ ఖాతాలో చాలామంది అమరులు ఉన్నారు. వాళ్ళు చేయబట్టి మొత్తం సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. ఎవరిది కూడా అక్కర్లేదు మాకు. ఎన్టీ రామారావు అంటే ఆయన తెలుగు ప్రజలు, ఆయన మొత్తంగా తెలుగు భాష ఆత్మగౌరవం అన్నాడు, తెలుగు ప్రజలు అన్నాడు. తర్వాత కళాకారునిగా ఆయనకు ఎనలేని గౌరవం ఉంది. ఆయన బాలసుబ్రహ్మణ్యం ఎట్లయితే గాయకుడిగా మిగులుతాడో ఎన్టీ రామారావు కూడా మిగులుతాడు. కానీ ఎన్టీ రామారావుకు లేని అభ్యంతరం బాలసుబ్రహ్మణ్యంకి ఎందుకు వచ్చింది? ఆ రోజుల్లో ఆయన సమైక్యవాదమా తెలంగాణ వాదమా అనేది రాలేదు. ఆయన 83లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చనిపోయే నాటికి ఆ ఉద్యమము ఆయన అభిప్రాయం చెప్పే అవకాశం రాలేదు. కానీ ఒకటి చెప్తాను నేను, ఆయన ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాడు. ఎప్పుడు అంటే 73లో ఆయన ఉన్న నాగేశ్వరరావు గారు, కృష్ణ,
వీళ్ళంతా పానగల్ పార్క్లో వివిధ వివిధ ప్లేసులలో వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని చెప్పి. కాబట్టి ఒకప్పుడు ఆయన ఆంధ్ర తెలంగాణ విడిపోవాలన్నాడు కాబట్టి ఎన్టీ రామారావు అన్న, నాగేశ్వరరావు గారు అన్న, మా కృష్ణ అన్న మాకు గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలున్న టైంలో విడిపోతే మంచిదని చెప్పారు. అంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. సో దానికి సంబంధించి కూడా పెట్టుకోమనండి. ఎన్టీ రామారావు విగ్రహం పెడితే మాకు అభ్యంతరం లేదు. కానీ రవీంద్ర భారతి లాంటి ప్లేస్ను కళాకారులకు, అది కూడా ఏంటంటే ప్రజా కళాకారులకు ఇస్తే బాగుంటుంది అనేది, సినిమా కళాకారులకు కాకుండా ప్రజా కళాకారులకు ఇస్తే బాగుంటుంది అనేది. కాబట్టి ఆడ గద్దర్ విగ్రహం ఆడ పెట్టాలి, చుక్క సత్యేది పెట్టాలి, ఒక పక్కన ఒక కారిడార్ పెట్టాలి. పెట్టి ఏంటంటే తెలంగాణ కళాకారులు వివిధ రకాల వాటిలలో జానపద కళాకారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి కళలకు వాళ్ళ విగ్రహం చూడగానే ఆ కళ గుర్తు రావాలి. అది ఒక పక్కన గోడ మొత్తం ఒక 10 విగ్రహాలు 12 విగ్రహాలు తెలంగాణ కళలకు ప్రాధాన్యత ఇచ్చే కళాకారులే పెట్టాలి తప్ప మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల అంటారు ఆ రోజుల్లో ఆయన చాలా గొప్ప గాయకుడు, 74లో చనిపోయాడు, ఆయన గురించి ఎవరికి అభ్యంతరం లేదు. పెట్టిన వాటిని అటువంటి తీసేయాల్సిన అవసరం లేదు. బట్ సమైక్యవాదుల విగ్రహాలు ఎక్కడన్నా కూడా అవి తీసేయాలి. అవి అమరావతికి మంచిగా బాధాప్తా నీట్గా పగిలిపోకుండా ప్యాక్ చేసి మన ఖర్చుతోని వాళ్ళ అమరావతిలో పెట్టి రావాలి. బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన అభిమానులు కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అదే ఒక్క నిమిషం చెప్పాను, నా క్వశ్చన్ పూర్తి. ఒక కళాకారుడికి ప్రాంతం ఏంటి అలాంటి సంబంధాలు ఉండే కళాకారులు ప్రాంతాలకు అతీతంగా చూడాలని చెప్పేసి ఉండకూడదు. బట్ ఆయనే చెప్పుకున్నాను నేను సమైక్యవాదిని, మేము అంటలేం కదా. ఇప్పుడు నేను ఈ పాట ₹1 ఇచ్చిన పాడని నేను సమైక్యవాదిని ఆయనే చెప్పుకున్నాను. కలిసి ఉండాలని పాటలు పాడిన నేను మళ్ళీ విడిపోవాలని నేను అనే పాటలు నేను పాడను అని చెప్పేసి కూడా అతను అన్నట్టు. కళాకారునికి సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఆయన విలన్లకు పాడిండు, వ్యాంపులకు పాడిండు, క్లబ్బులలో తాగుమని పాడిండు, అవన్నీ ఆయన అభిప్రాయాలు. కానీ మాకు చెప్పిండు ఆయన, రస్మై బాలకృష్ణకు చెప్పిండు నేను సమైక్యవాదిని, నేను పాడను అని. నేనేమంటున్నా, నువ్వు పాట పాడేటప్పుడు పైసలు తీసుకొని పాడతావు, అందులో ఏది రాస్తే గదే పాడతావు. నీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. నువ్వు సమైక్యవాదిని చెప్పుకున్నావు, గౌరవిస్తాం. కాబట్టి సమైక్యవాది అని నువ్వే చెప్పుకున్నావు కాబట్టి తెలంగాణలో సమైక్యవాదుల విగ్రహాలు పెట్టడంలో మాకు అభ్యంతరం ఉంది. నువ్వు గాయకునివి కాబట్టి ఎక్కడైనా పెట్టుకోమనండి, ఆ కల్చరల్ ప్లేస్లో కాకుండా ఎక్కడైనా పెట్టుకోమనండి. ఆయన సినిమా జీవితం అంతా సినిమాతో ఉన్నాడు కాబట్టి ఆ రామనాయుడు స్టూడియోలో, ఆ సినిమా దానిలో, లేకపోతే స్టూడియోలలో ఎవరైనా స్థలం ఇస్తే ఆ స్టూడియోలలో పెట్టుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. సోషల్ మీడియాలో ఇంకో పెద్ద చర్చ కూడా నడుస్తుంది. తెలంగాణ వాదుల మీదకి గన్పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం అయిండు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఏంటి మీకు నొప్పి? తెలంగాణ వాదులకు ఆంధ్రాకు సంబంధించి లేనిపోని కొట్లాటలు పెట్టే కొందరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఎన్నికల ద్వారా వచ్చిండు రేవంత్ రెడ్డి. ప్రజలు ఆయనను కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా కాడా ప్రజలకు తెలియదు. సోనియా గాంధీ అప్పుడు తెలంగాణ ఇవ్వడానికి కేసీఆర్ దీక్ష సందర్భంగా ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక 2 టర్ములు వీళ్ళకి ఇచ్చాము, ఒక టర్మ్ వాళ్ళకి ఇద్దాము, మార్పు చూద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఉద్యమకారులకు గౌరవం దక్కలేదని కూడా అనుకున్నారు. రేవంత్ రెడ్డికి ఈ తుపాకీ తీసిన రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణను వ్యతిరేకించిన సమైక్యవాది కావచ్చు, ఆయన ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం ఏం చేయలేము. కానీ ప్రజలకు బ్యాలెట్ పెట్టి రవీంద్ర భారతిలో పెట్టాలన్న వద్దని పెడతారా వీళ్ళు? ప్రజల ఒపీనియన్ వెబ్సైట్ పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకుంటారా? ఉద్యమకారుల మనోభావాలను గౌరవించడం అనేది ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. ఒకవేళ నేను పెడతా అన్నాడు అనుకో, అది ఉద్యమకారులకు కాదు అవమానం, బాలసుబ్రహ్మణ్యంకి అవమానం. నేను మీ ద్వారా శుభలేఖ సుధాకర్ కూడా చెప్తున్నా, మీ వైపు నుంచే ఆ డిమాండ్ రానియండి. ప్రజలు కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు అక్కడ వద్దండి, దీన్ని ఇంకెక్కడికన్నా షిఫ్ట్ చేయండి అని చెప్పి శుభలేఖ సుధాకర్ కనుక ఒక లేఖ రాస్తే అది శుభలేఖ అవుతుంది తెలంగాణ ఉద్యమకారులకు. కాబట్టి ఆ ఇంటి పేరును సార్థకం చేసుకోండి, ఒక శుభలేఖ రాయండి ముఖ్యమంత్రికి. కొంతమంది మనోభావాలు వ్యతిరేకంగా ఉన్నందున దీన్ని సినీ కల్చరల్ అసోసియేషన్ బిల్డింగ్లోకి మారుద్దామని చెప్పుకోండి, లేదా మీకు ఇంకెక్కడైనా పెట్టుకోవాలనుకుంటే. శుభలేఖ సుధాకర్ మంచి సలహా అయితే ఇస్తున్న బట్టి పరిస్థితి కనబడుతుంది. బట్ శుభలేఖ సుధాకర్ December 15కి సంబంధించి ఒక 4-5 రోజులు ప్రోగ్రామ్ ఉంది. December 15కి ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని అతను కూడా మంత్రులను కలుస్తున్నాడు, ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు, ఓపెనింగ్కి పిలుస్తున్నాడు. ఏంటి అసలు శుభలేఖ సుధాకర్ని అంటే తెలంగాణ వాదుల్ని లైట్ తీసుకుంటున్నాడా? విగ్రహం ఎట్లాగో మేము పెట్టి చూపెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉంది అసలు పరిస్థితి? వాళ్ళిద్దరికి పడదనుకుంటా, బాలసుబ్రహ్మణ్యం కొను శుభలేఖ సుధాకర్కు. ఏమన్నా గొడవలు ఉంటే ఉండొచ్చు, ఫ్యామిలీ గొడవలు. విగ్రహం పెట్టినాక కూడా విరగొడతాం పల్లగొడతాం అంటుంటే కూడా ఇక్కడే పెట్టమని అంటున్నాడు అంటే బాలసుబ్రహ్మణ్యంకి అవమానం జరగాలని కోరుకుంటుండు. రేవంత్ రెడ్డి కూడా బాలసుబ్రహ్మణ్యంకి అవమానం జరగాలని కోరుకుంటుండు. క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మీకేమన్నా బాలసుబ్రహ్మణ్యం మీద గౌరవం ఉంటే
అందరు ఇష్టపూర్వకంగా ఎక్కడైతే పెట్టాలంటారో అక్కడ పెట్టండి. మేము పలగొడతాం విరగొడతాం అన్న తర్వాత కూడా మీరు దాన్ని అక్కడనే పెట్టాలనుకున్నారు అంటే మీకు బాలసుబ్రహ్మణ్యం మీద గౌరవం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు అవమానపరచాలనుకుంటున్నారు. అది నేను ఉద్యమకారులకు కూడా మెసేజ్ వదలుచుకున్న. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టకుండా చివరిదాకా పోరాడండి. ఎట్లా ఉండబోతుంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాదు, మీరు ఇంతకుముందు 2-3 పేర్లు కూడా చెప్పారు. సమైక్యవాదులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా త్వరలో ఏపీకి పంపివ్వాలని చెప్పేసి. సో అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? కేసీఆర్ గారు అన్నారు ఏమనంటే ఇక్కడ ఎందుకు ఆ విగ్రహాలు అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఉమ్మడి రాజధాని ఉంది. ఈ 10 సంవత్సరాల గొల్లెం పోయిన తర్వాత మనమే బాజాబ్తా మంచిగా ప్యాక్ చేసి నీట్గా గౌరవంగా మన ఐఏఎస్ ఆఫీసర్లను వెంబడించి అమరావతిలో పెట్టిద్దామని నాకే చెప్పిండు ఆయన. డినై చేయలేడు ఆయన, నాతోనే చెప్పాడు. కాబట్టి ఆ టైం వచ్చింది. గొల్లెం పోయింది, 10 ఏళ్ళ గొల్లెం. కాబట్టి ఉద్యమకారులను నేనేమడుతున్నా అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టకుండా ఆపడమే కాదు, సమైక్యవాదుల విగ్రహాలు, తెలంగాణ విద్యార్థులను అమరులను చేసిన విగ్రహాలు, నడి బజార్లో కాల్చి చంపిన వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు తెలుసు విమలక్క బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పోయి అరెస్ట్ అయింది, కేసు అయింది. ఎందుకు చేసింది ఆ పని అంటే 369 మంది చావును కోరుకున్నాడు కదా బ్రహ్మానంద రెడ్డి. మన చావులను కోరుకున్న వాళ్ళ విగ్రహాలు మనం ఎందుకు ప్రముఖంగా పెట్టుకోవాలి? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అయితే సెక్రటేరియట్లో ఫోటోలు ఉంటాయి, అసెంబ్లీలో ఫోటోలు ఉంటాయి, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిందని. కాబట్టి వాళ్ళకేం గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలం సంజీవ్ రెడ్డి అనేటోడే తెలంగాణను సర్వనాశనం చేసిండు. బ్రహ్మానంద రెడ్డి 370 మంది చావులకు కారణమైండు. వాళ్ళ విగ్రహాలు తీసేయాలి. వెంకటరావుని పెట్టుకుంటాం మేము, ఎందుకంటే ఆయన సమైక్య అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఇక్కడ ఆయన తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకున్నాడు. ఆయన పీరియడ్లో చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి, చాలా ప్రణాళికలు చేశాడు. ఎమర్జెన్సీ టైం కావచ్చు కానీ ఆయనను ఒక విజనరీగా మేము గుర్తిస్తాం. కానీ ఈ బ్రహ్మానంద రెడ్డి విగ్రహం కానీ ఈయన విగ్రహం కానీ మాకు అక్కర్లేదు. దామోదర సంజయ్ విగ్రహం పెట్టుకొనియండి, ఆయన ఏం తెలంగాణకు వ్యతిరేకంగా ఏం చేయలేదు. బట్ ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరితో పాటుగా కళాకారులే ఉండనియండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద త్యాగ అవుతుంది, ఇంకే వాళ్ళ ఆంధ్రాకు సంబంధించిన ఎంతోమంది కళాకారులు, మాకేమో అభ్యంతరం లేదు. కేవలం రాజకీయ నాయకులు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా చేశారో ఏరి వాళ్ళ విగ్రహాలను పంపించాలి. కేసీఆర్ అనేది కూడా అంతే, కళాకారుల గురించి మాట్లాడలేదు ఆయన అక్కడ విగ్రహాలలో. కాబట్టి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎవరైతే సమైక్యవాదులు తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రం ఏర్పడాలని అనుకున్న వాళ్ళు కానీ, సమైక్య రాష్ట్రంలో తెలంగాణను అనగదొక్కిన వాళ్ళు కానీ ఆ విగ్రహాలు ఏవి కూడా పెట్టడానికి వీలు. ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఇప్పుడు ఈ శుభలేఖ సుధాకర్ కానీ లేకపోతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సంబంధించి కూడా మొత్తం చంద్రబాబుకి లింక్ పెట్టారు మీరు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు చెప్తేనే ఇది రేవంత్ అంతా చేస్తున్నాడా? ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణలో నీళ్లు ఎటు బారాలి అక్కడ కంట్రోల్ చేయడానికి ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి పెట్టిండు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి తెలియదు కాబట్టి ఆదిత్యనాథ్ గారు ఎట్లా చెప్తే అట్లా జరుగుతూ ఉంది. దానికి వెనకాలన్నది ఆయన పెట్టించిన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆంధ్రలో సెక్రటరీగా పనిచేస్తాడు, ఆంధ్రలో అడ్వైజర్గా పనిచేస్తాడు. కాబట్టి మాకు ఆ నీళ్ళ కోణంలో చూసినప్పుడు తర్వాత తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాడు. బతుకమ్మను మాయం చేసిండు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి ఆ బతుకమ్మను మేము అంగీకరించేది లేదు. రేపు తెలంగాణ వచ్చినాక ఈ బతుకమ్మ ప్లేస్లో పాత బతుకమ్మ మళ్ళీ వస్తుంది. రీసెంట్గా ఇవాళ కూడా చాలా వరకు కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు భారీ ఎత్తున ఉండవు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు ఉండవు, పాత తెలంగాణ తల్లి వస్తుంది మళ్ళీ కలెక్టర్ ఆఫీసులలో. ఆయన అవమానపరుస్తున్నాడు తెలంగాణ తల్లిని, ఆయన రూపాన్ని మార్చి అవమానపరుస్తున్నాడు. ఆ విగ్రహాన్ని తీసి విగ్రహాన్ని చాలా గౌరవంగా పెట్టుకుంటాం, పాలాభిషేకం చేస్తాం, అన్నీ కూడా చేస్తాం. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి విగ్రహం సంబంధించి ఏదైతే తెలంగాణ వాదులు కొట్లాడుతున్నారో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా శుభలేఖ సుధాకర్కి బాలసుబ్రహ్మణ్యంకి ఏమైనా గొడవలు ఉండొచ్చు. అందుకే తెలంగాణ వాదులందరూ ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా కావాలని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ పెట్టించి తీరుతానని చెప్పేసి శుభలేఖ సుధాకర్ ఏదైతే వ్యవహరిస్తున్నాడో అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. బాలసుబ్రహ్మణ్యం అంటే తెలంగాణ ప్రజలకు కానీ నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం. బట్ ఒక సమైక్యవాదిగా తనను అప్పుడు తెలంగాణ పాట పాడనందుకు మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ రవీంద్ర భారతిలో కాకుండా ఇంకేమైనా మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్లేస్లో పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలాగే సమైక్యవాదులుగా పనిచేసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పొలిటికల్ లీడర్స్ విగ్రహాలు కూడా ఇక్కడి నుంచి ఏపీకి తరలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ ఉన్నప్పుడే ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బట్ కేసీఆర్ అప్పుడు 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అని చెప్పేసి వదిలేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఆ టైం రావాలి. బట్ ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుంది. చంద్రబాబు
డైరెక్షన్లో రేవంత్ రెడ్డి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సంబంధించి కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి సో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సంబంధించి కూడా ఖచ్చితంగా తెలంగాణ వాదులందరూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి విప్రకాష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.